అసలు కొంచెం కూడా చేదు లేకుండా కాకరకాయ కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే వచ్చేయండి మరి. ఫస్ట్ కాకరకాయలకి ఈ పైనున్న స్కిన్ అంతా ఇలా తీసుకోవాలండి. చూపిస్తున్న విధంగా సీడ్స్ అన్నీ బయటికి తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నీ ఈవెన్గా ఉంటే ఫ్రై అవ్వడానికి బాగుంటుంది, అలాగే చేదు కూడా ఉండకుండా ఉంటుంది. చూపిస్తున్నంత చిన్న ముక్కలు ఉండాలండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఆ వాటర్ అంతా పిండేసుకోవాలి. చేత్తో బాగా మిక్స్ చేస్తే వాటర్ వస్తాయండి, మనం ఏమి యాడ్ చెయ్యము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా సాల్ట్లో పిండుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ఏం వేయాలో చూద్దాం. ఇలా ప్లేట్లో చూపిస్తున్నట్టు అంత మసాలా తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో హాఫ్ మసాలాని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న హాఫ్ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ఒక్కసారి వేసేసినప్పుడు టేస్ట్ కన్నా ఇలా డివైడ్ చేసి 2 కింద వేసుకున్నప్పుడు వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా మసాలాని ఏ కర్రీలో అయినా ఇలా వేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో పాలు పోసుకుని బాగా కలుపుకుని మంటని సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. పాలు లేకపోతే అడుగు పట్టేస్తాయి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా కాకరకాయ కూర రెడీ.